హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అండ్ డిజైన్ కూడా నాది అనుకోండి. అంటే కస్టమర్ అడిగిన ప్రకారం చేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ హుక్స్ అండ్ ఏమంటారు ప్రిన్స్ కట్. సో అందుకని చెప్పి ఇలా కుట్టాను. అండ్ ఇది వచ్చేసి స్టిచ్చెస్ కూడా బయటికి, అంటే చిన్న దారం కూడా బయటికి రాకుండా ఇలా చేశాను అనమాట. చూడండి ఎంత బాగా నీట్గా చేశాను. అండ్ ఇది వచ్చేసి ఎమ్మింగ్. అంటే వర్క్ నీట్గా ఉండాలంటే ఎమ్మింగ్ అయితే కంపల్సరీ అండి. ఎమ్మింగ్ ఇంత బాగా ఉంటే ఫినిషింగ్ అంత బాగా ఉంటుంది అన్నమాట. అండ్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బయటికి స్టిచ్చెస్ అసలు ఏం కనిపించకుండా మొత్తం లోపలికి ఉండేలాగా ఇలా చేస్తాను అనమాట. సో అంటే దానివల్ల కొంచెం బాగా కనిపిస్తుంది కదా బయటికి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ తను బోట్ నెక్ కావాలంది, సో ఇట్లా పెట్టాను అనమాట. చూడండి షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో. కానీ ముందుకు తను డీప్గా కావాలనింది, సో అందుకని చెప్పి ఎక్కువ పెట్టడం జరిగింది. మామూలుగా బోట్ నెక్ అయితే పై వరకు ఉంటుంది. అండ్ ఇది ప్రిన్స్ కట్ కదా, ప్రిన్స్ కట్ కూడా ఇట్లా చేశాను అనమాట. అక్కడ కూడా దారాలు లేకుండా. ఇది వెనకాల బ్యాక్ సైడ్. అండ్ స్టిచ్చెస్ కూడా అంటే ఎక్కువ వేసి పెడతానండి నేను, ఎందుకంటే కొందరు లావు అవ్వచ్చు, కొందరు సన్నం అవ్వచ్చు, అట్లా అని చెప్పి తీసుకోవడానికి ఈజీగా ఉండాలి. దాదాపు అందరు లావే అవుతుంటారులేండి, ఎవరు సన్నం గారు. ఇక కావాలనుకుంటూ అవుతారు, అందరు నా అలాగే లావు అయిపోతుంటారు. ఇది వచ్చేసి శారీ అనమాట, అంటే బ్లౌజ్కి. అండ్ దీన్ని కూడా కొంగు దగ్గర పీకో చేశాను. అంటే చూడండి ఇది కూడా ఎంత నీట్గా చేశాను. అంటే పీకో కూడా ఇప్పుడు అందరు చేస్తున్నారు చాలామంది. నేను కూడా బయట ఇచ్చి చేయించుకున్నాను, అంటే నా దగ్గర పీకో మిషన్ లేనప్పుడు. కానీ ఎవ్వరు బాగా చేయలేదు అసలు. ఒక్కొక్కటిసారి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేసి ఇంకా గొడవ పెట్టేసుకొని ఇట్లా చేశారు అట్లా చేశారు అనేసి తీసుకునే రోజులు కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను ఆ పొజిషన్కి వచ్చి ఆ మాటలు పడాలని అనుకోలేదు. అందుకని చెప్పి చాలా నీట్గా చేశాను. అండ్ ఇది వచ్చేసి తను 2 సైడ్స్ కూడా, అంటే కింద పైన కూడా సేమ్ దారంతో, అంటే థ్రెడ్తో ఎమ్మింగ్ చేయమని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పి నేను నీడిల్తో ఎమ్మింగ్ చేసాను మొత్తం. అందుకని చాలా నీట్గా కనిపిస్తుంది. మామూలుగా మనం థ్రెడ్తో మిషన్ పైన చేస్తే అది అంటే స్టిఫ్గా ఉండేసి మనం కుర్చీలు పెట్టుకున్నప్పుడు బాగా అనిపించదు. తను మాత్రం కంపల్సరీ నీడిల్తోనే చేయమన్నారు. సో అందుకని చెప్పి నేను హ్యాండ్తో చేశాను అనమాట. బ్లౌజ్ శారీ ఎలా ఉందో చెప్పండి.